వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కైన్ మాస్టర్లో మీకు గ్రీన్ స్క్రీన్ని సబ్స్క్రైబ్ నోట్ని ఎలా ఎడిట్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొంచెం చూడండి, ఇక్కడ ఇది చూడండి, ఇది ఎలా ఎడిట్ చేసుకోవాలని నీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇలా సబ్స్క్రైబ్ నోట్ వచ్చి వెనకాల మీ స్క్రీన్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి క్లారిటీగా. మీకు ఈ గ్రీన్ స్క్రీన్ అనేది కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు ఏదైతే గ్రీన్ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ మనం డౌన్లోడ్ చేసుకుందాం ఇప్పుడు ఫస్ట్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీకు ఒక వీడియో ప్లే అయ్యిద్ది, ఆ వీడియో చూడండి. మీకు సబ్స్క్రైబ్ నోట్ ఎలా వస్తుంది అనేది మీకు తెలుసుద్ది. అలాగా మీరు ఇప్పుడు ఎలా ఎడిటింగ్ అయితే ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారుగా ఫ్రెండ్స్, ఈ సబ్స్క్రైబ్ నోట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్గా కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ గ్రీన్ స్క్రీన్ది, దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ 16+16/19 అని చూసారా, ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన డిస్క్రిప్షన్లో గ్రీన్ స్క్రీన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం దూరం కొంచెం జరుపుకోండి. సబ్స్క్రైబ్ నోట్ దాకా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇమేజ్, ఇక్కడ ఏదైతే ఇమేజ్ ఇప్పుడు సపోజ్ నా ఫోటో పెట్టుకోవాలనుకుంటున్నా, ఫొటోస్లోకి వెళ్ళి ఫేవరెట్స్, ఇప్పుడు నేను ఫోటో తీసుకున్నాను. ఫోటో తీసుకుని ఇదిగోండి, ఈ ఫోటో పెట్టాలనుకుంటున్నా, అంటే ఇప్పుడు దీని మీద కాదు, ఈ ఫోటో పెట్టాలనుకుంటున్నా. ఫస్ట్ ఇది ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి, ఇమేజ్ క్లిక్ చేసి క్రాపింగ్లోకి వెళ్ళాను. క్రాపింగ్లోకి వెళ్ళిన తర్వాత మాకు ఎక్కువ వరకు అయితే ఇమేజ్ కావాలో ఎక్కువ వరకు సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ దాకా మనకి ఇమేజ్ అనేది కావాలి, సెలెక్ట్ చేసుకున్నాం. దాన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకుని మనకి ఎంత సైజులో అయితే కావాలో ఆ సైజులో పెట్టుకుని చివరికి కరెక్ట్గా ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి ఇనానిమేషన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఇదిగోండి ఇనానిమేషన్ దగ్గర స్వైప్ అప్ అని చెప్పేసి ఒక యారో మార్క్ ఉంది, దీన్ని క్లిక్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసి డన్ క్లిక్ చేయండి. డన్ క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఒక్క నిమిషం, ఫోటో మొత్తానికి పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇంకా ఫోటో పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారుగా, ఎక్కడ దాకా అయితే గ్రీన్ స్క్రీన్ ఉందో అక్కడ దాకా మీ ఫోటో అనేది కూడా పెట్టుకోండి. ఇన్కేస్ ఒక్కోసారి ప్రాబ్లం వచ్చింది, అక్కడ దాకా పెట్టుకుంటే బెటర్. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, దీని మీద మళ్ళీ ట్యాప్ చేసి అవుట్ యానిమేషన్, ఇక్కడ అవుట్ అని చెప్పేసి అవుట్ యానిమేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంది ఆప్షన్. దీని దగ్గర స్వైప్ డౌన్ అని ఉంది కదా, ఇక్కడ స్వైప్ డౌన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అంటే ఇది కిందకి వెళ్ళుద్ది. ఇప్పుడు చూడండి, స్వైప్ అప్ అన్నప్పుడు పైకి వచ్చింది, మనం కొంచెం సబ్స్క్రైబ్ నోట్ అయిన తర్వాత బెల్ ఐకన్ క్లిక్ అయింది. స్వైప్ డౌన్ అన్నప్పుడు డౌన్ క్లియర్ అయింది. ఇలా మీరు క్లియర్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు మీ నేమ్ కూడా అలాగే, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీ నేమ్, ఇప్పుడు ఏదైనా పేరు పెడదాం, దీంట్లో ప్రేమ్ చంద్ అని పెడతా, ప్రేమ్ అని పెడతాలి. ప్రేమ్ అని పెట్టి ఓకే చేశాను. దీనికి బ్లాక్ కలర్ది బ్లాక్ కలర్ చేస్తాను. దీన్ని బ్లాక్ క్లిక్ చేసా. ఇదిగోండి, నా నేమ్ అనేది ఇక్కడ వచ్చింది కదా, ఇదిగోండి. ఇప్పుడు దీన్ని కాస్త మన గ్రీన్ స్క్రీన్ ఎంత ఉందో అంతవరకు, ఇది కూడా అంతవరకు చేసిన తర్వాత కొంచెం ముందుకు రండి, కొంచెం ఓకే. ఇక్కడికి వచ్చి దీన్ని క్లిక్ చేసి ఇనానిమేషన్, మళ్ళీ ఇనానిమేషన్లోకి వెళ్ళండి. ఇందాక ఏదైతే చేసామో అలాగే సేమ్ ఇనానిమేషన్లోకి వెళ్ళి స్వైప్ అప్ అని ఉంది కదా, స్వైప్ అప్ క్లిక్ చేయండి. తర్వాత కొంచెం ముందుకు వచ్చి సబ్స్క్రైబ్ నో బెల్ ఐకాన్ క్లిక్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దీని మీద క్లిక్ చేసి అవుట్ యానిమేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది మీకు. అవుట్ యానిమేషన్ క్లిక్ చేసి స్వైప్ డౌన్ అనే ఆప్షన్ ఉంది కదా, స్వైప్ డౌన్ ఇదిగోండి, స్వైప్ డౌన్ అనే దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి టిక్ మార్క్ నొక్కండి, అంతే అయిపోయింది ఎడిటింగ్. చూడండి, అంతే ఫ్రెండ్స్. మీరు ఎగ్జాక్ట్గా వస్తుంది, కాస్త మీరు
జాగ్రత్తగా మొత్తం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు మై ఛానల్ ప్రేమ్ టెక్ ఇన్ తెలుగు.